హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం చాక్లెట్స్ అయితే తయారు చేసామండి ఇంట్లోనే. రీసెంట్గా యూట్యూబ్లో చూశాను ఒక వీడియో, చాక్లెట్స్ ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చని. పిల్లలకి చెప్పాను అనమాట, ఇలా చాక్లెట్స్ చేయొచ్చురా అని చెప్పాను. ఇంకా ఆ రోజు నుంచి ఎప్పుడెప్పుడు చేస్తావా అని అడుగుతూ ఉన్నారనమాట రోజు. ఇంకా లాస్ట్ సాటర్డే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఒక డార్క్ కాంపౌండ్, అలానే మిల్క్ కాంపౌండ్, రెండు కూడా హాఫ్ కేజీ అనమాట. అలానే ఒక మౌల్డ్ కూడా పెట్టాను. నెక్స్ట్ డే సండే మార్నింగ్ కల్లా వచ్చేసాయి. ఇంకా రావటం ఆలస్యము, స్టార్ట్ చేసాము చాక్లెట్స్ చేయటం. 100 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ తీసుకుంటే 50 గ్రామ్స్ మిల్క్ కాంపౌండ్ తీసుకోవాలి. ఇంకా రెండు కూడా ఇలా కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం చాక్లెట్ని కరిగించుకోవాలి. ఇక్కడ పిల్లలైతే నన్ను అస్సలు చేయలేదండి, వాళ్ళే చేసేసారు. ఇలా కరిగిచ్చేసి ఇచ్చాను. ఇంకా మౌల్డ్స్లో కూడా వాళ్ళే వేశారనమాట. వాళ్ళకి మంచి యాక్టివిటీలా ఉంది. స్మైలీ సింబల్స్ ఉన్న మౌల్డ్ అనమాట ఇది. కొంచెం చిన్నగా ఉండటం వల్ల వేయటం కష్టమైంది, ఫస్ట్ టైం కదా. నెక్స్ట్ సెకండ్ ట్రిప్కి బాగా వేశారనమాట. ఒక 35 చాక్లెట్స్ దాకా అయ్యాయి. అలానే వీటిలో మధ్యలో మనం పల్లీలు పెట్టామనుకోండి, సేమ్ స్నిక్కర్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. అవి కూడా నచ్చాయి బాగా వీళ్ళకి. ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎమ్మటే ఇలా మంచిగా రెడీ అయిపోయి వచ్చాయండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇంకా నెక్స్ట్ టైం బర్త్డేస్కి కూడా ఇలానే నేను రెడీ చేస్తానని చెప్పాను అనమాట. చాక్లెట్స్ 2 డేస్లోనే ఖతం చేసేసారు చాక్లెట్స్ అన్నీ కూడా. బాగా నచ్చాయన్నమాట, బాగున్నాయండి టేస్ట్ కూడా. ఇంకా నెక్స్ట్ డే అయితే స్కూల్కి కూడా తీసుకెళ్లారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చారంట. మా మమ్మీ చేసింది ఇంట్లో అని చెప్పారంట. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈజీగా చేసుకోవచ్చండి. ఒక్కసారి మనం అవి కొనుక్కున్నాం అనుకోండి, ఈ మౌల్డ్ ఒకటి హాఫ్ కేజీ వచ్చాయి కదా, చాలాసార్లు చేసుకోవచ్చు చాక్లెట్స్ అయితే. ఇంకా డిఫరెంట్ టైప్స్లో ఉన్న మౌల్డ్స్ కూడా తీసుకోవాలి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.